హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రిక్స్ టు టాప్. ఈరోజు మనం వేదిక్ మ్యాథ్స్ గురించి స్పీడ్ క్యాలిక్యులేషన్స్ ఎలా చేయాలి అనేది తెలుసుకుందాము ఈ వీడియోలో. ఇప్పుడు క్లాస్ స్టార్ట్ చేసుకుందాం ఫ్రెండ్స్, రండి. సమ్ ఆఫ్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ 10 అండ్ రిమైనింగ్ ఆర్ సేమ్. అంటే యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ అన్నీ కూడాను 10 అవ్వాలి. తర్వాత రిమైనింగ్ ఏదైతే నెంబర్ ఉందో అవన్నీ కూడాను సేమ్గా ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం ఫ్రెండ్స్. 93 ఇంటూ 97 ఈక్వల్స్ టు ఎంత? 93 అండ్ 97. ఇప్పుడు దీన్ని మల్టిప్లికేషన్ చేస్తాం కదా, ఎలా అంటే లాస్ట్ యూనిట్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ 10 రావాలి. అంటే 3 + 7 10. అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు ఈ యూనిట్ ప్లేస్లో ఉన్న 10 తర్వాత రిమైనింగ్ ఏమో సేమ్గా ఉంటే 3 7s 21. నెక్స్ట్ 9 తర్వాత వచ్చే నెంబర్ 10. 9 ఇంటూ 10 90. సో 9021 ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 34 ఇంటూ 36. 6 4 కలిపితే 10 వచ్చింది కదా యూనిట్స్ ప్లేస్లోవి. సో 6 4s 24. 3 తర్వాత వచ్చే నెంబర్ 4. 3 4s 12. సో ఆన్సర్ 1224. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 137 ఇంటూ 133 ఈక్వల్స్ టు హౌ మచ్? దీన్ని 137 ఇంటూ 133 ఇట్లా రాసుకొని తర్వాత ఇవి రెండు కలిపితే 10 రావాలి. 10 వచ్చినాయి కదా. సో ఇప్పుడు దీన్ని 7 3s 21 వచ్చింది కదా. తర్వాతన 13 ఉంది కదా, 13 తర్వాత నెంబర్ వేసుకోవాలన్నమాట ఇప్పుడు. ఎందుకంటే కామన్ ఉన్నాయి కదా. 13 ఇంటూ 14. దీన్ని ఎట్లా చేయాలి అని అంటే 13 ఇంటూ 14 చెప్పాం కదా. ఈ 4 3 ఇట్లా 3 rows తీసుకోవాలన్నమాట. 3 rows తీసుకొని తర్వాత 3 4s 12. 4 1s 4. 4 1 3s 3. 1 1s 1. ఇప్పుడు 2ని అట్లా రాసుకోవాలి. ఈ 1 ఉంది కదా, ఈ 1 ముందు దాన్ని కలపాలి. అంటే 4 + 3 7 + 1 8. ఈ 1ని ఇక్కడ రాసేసుకోవాలి. 182. అంటే ఆన్సర్ 18221 అన్నమాట. ఆన్సర్ వచ్చేసి 18221. ఇది మన ఆన్సర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్. 248 ఇంటూ 242. దీన్ని ఇప్పుడు 8 + 2 10 అయింది కదా. సో సాటిస్ఫై అయిందనమాట కండిషన్ని. దీన్ని ఏం చేయాలి? 8 2s 16. తర్వాత ఈ 24 తర్వాత నెంబర్ 25 మల్టిప్లై చేయాలన్నమాట. 24 25ని 5 4s 20 + 5 2s 10 + 2 4s 8. ఇప్పుడు ఈ రెండు కలిపితే 18 కదా. 2 2s 4. ఈ 0ని ఇక్కడ రాసేయాలి. ఈ 8కి ఈ 2 కలపాలన్నమాట. 20 అవుతుంది. 20 అయితే 0 ఇక్కడ రాసుకోవాలి. ఈ 4కి ఈ 2 కలపాలి. 6 అవుతుంది. 600. అంటే ఆన్సర్ 60016 అనేది మన ఆన్సర్ ఫ్రెండ్స్. అలాగే 302 308. ఇవి రెండు సేమ్ కదా. సేమ్ అయినప్పుడు 10 వచ్చింది యాడ్ చేస్తే. అలాంటప్పుడు మల్టిప్లై చేయాలి. 8 2s 16. అంటే ఇవి రెండు సేమ్ కదా. ఇంటూ 31 అంటే 30 ఇంటూ 31. 1 0 0. 3 + 0 9. అంటే 930. 913 తీసుకొచ్చి ఇక్కడ వేయాలి. ఆన్సర్ 9016. సమ్ ఆఫ్ టెన్స్ ప్లేస్ డిజిట్స్ 10 అండ్ యూనిట్ ప్లేస్ డిజిట్స్ ఆర్ సేమ్. అంటే ఇది టెన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ సమ్ 10 అయితే
యూనిట్ ప్లేస్లో ఉన్న నెంబర్స్ సేమ్గా ఉంటే అప్పుడు ఏం చేయాలి అనేది చూద్దాం. ఎగ్జాంపుల్ 67 into 47 ఈక్వల్స్ టు హౌ మచ్? ఎలా చేయాలి అని అంటే 67 into 47ని ఈ రెండు కామన్గా ఉన్నాయి కదా యూనిట్స్ ప్లేస్లోని. టెన్స్ ప్లేస్లో ఏమో 10 వచ్చింది, మన సాటిస్ఫై అయింది కదా కండిషన్ అనేది. దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అని అంటే రెండు ప్లస్ చేసుకుంటే 10 వచ్చింది, కండిషన్ అయిపోయింది. 7 7s are 49. తర్వాత 6 4 ఉన్నాయి కదా, 6 4s are 24 పక్కన రాసుకోవాలి. తర్వాత ఏదైతే కామన్గా ఉందో ఆ నెంబర్ని యాడ్ చేయాలి. మొత్తం ఎంత అయింది? 31 అయిందనమాట. ఈ 31ని తీసుకొచ్చి ఇక్కడ రాయాలి. 3149 ఆన్సర్ అనమాట మనది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 86 into 26 ఈక్వల్స్ టు ఎంత అంటే 86 into 26ని ఇందులో 6 కామన్, 8 + 2 10 అయ్యింది కదా, కండిషన్ సాటిస్ఫై అయ్యింది. ఇప్పుడు 6 6s are ఎంత? 36. 8 2s are 16 ప్లస్ తర్వాత కామన్గా ఉన్న నెంబర్ 6 అంటే 22. మొత్తం కలిపి 2 2 3 6 ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దామా. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 39 into 79 ఈక్వల్స్ టు హౌ మచ్? దీన్ని సేమ్ 39 79. ఇప్పుడు ఈ రెండు కామన్గా ఉన్నాయి. 81 3 7s are 21 ప్లస్ కామన్ 30 3081 ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 49 into 69 ఈక్వల్స్ టు హౌ మచ్? అంటే 49ని 69 మల్టిప్లై చేస్తే 6 4 10 వచ్చింది కదా, కండిషన్ సాటిస్ఫై. 9 9s are 81 6 4s are 24 ప్లస్ 9 మొత్తం 33 అంటే 3381 ఆన్సర్. దీని ఆన్సర్ 3381 ఆన్సర్. సమ్ ఆఫ్ 2 digits 100 అండ్ రిమైనింగ్ డిజిట్స్ ఆర్ సేమ్. అంటే ఒక మల్టిప్లికేషన్లో లాస్ట్ 2 digits అనేవి 100 అయ్యి మిగతా రిమైనింగ్ నెంబర్స్ అన్నీ సేమ్గా ఉంటే అప్పుడు ఏం చేయాలో ఇప్పుడు చూద్దాము. ఎగ్జాంపుల్ 203 into 297 ఈక్వల్స్ టు ఎంత అంటే 203 and 297. ఫ్రెండ్స్ ఇప్పుడు చూడండి, ఇందులోని ఈ 03 ఈ లాస్ట్ 2 digits అండ్ ఇక్కడ 2 digits, ఈ 03 and 97 మొత్తాన్ని కలిపితే 100 అయ్యింది. అంటే కండిషన్ సాటిస్ఫై అయ్యింది. మిగతా రిమైనింగ్ నెంబర్స్ 2 సేమ్ కదా, సో 03ని 97ని మల్టిప్లై చేద్దాం. 3 7s are 21 7 0s are 0 9 3s are 27 అన్నమాట. 27 9 0s are 0. ఇక్కడ ఇంకొక 0 పెట్టుకోవాలి ఎందుకంటే 100 కాబట్టి. 1 ఈ 27 అంటే ఈ 27కి 7 ఉంది కదా, ఈ 7ని 2కి కలపాలన్నమాట, 9 అవుతుంది. ఈ 2 వచ్చేసి దీన్ని కలిపితే 02 అంటే 00 ప్లస్ 2 అన్నమాట, అంటే 02 అంది. అయితే మొత్తం కలిపి ఇక్కడ రాసుకోవాలి. ఈ రిమైనింగ్ సేమ్ కదా, సేమ్ అయినప్పుడు దాన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలి. 2 3s are 6, మిగతాది 0 2 9 1 ఆన్సర్ వచ్చేసి 60291. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 411 into 489 ఈక్వల్స్ టు ఎంత అంటే 411 into 489. ఇందులో 11 89 100 అయ్యాయి కదా, సో కండిషన్ సాటిస్ఫై. దాన్ని మల్టిప్లై చేద్దాం ఇప్పుడు. 9 1s are 9 9 1s are 9 ప్లస్ 8 1s are 8 1 8s are 8. ఇక్కడ 0 పెట్టాలన్నమాట. 9 ఈ రెండు కలిపితే 17 వస్తుంది అన్నమాట. ఈ 9 యాస్టీస్గా ఇట్లా రాసేసుకుంటాము.
9 ఉంది కదా, 9 యాస్టీస్ 7 ఈ ప్లేస్లో రాసుకుంటాము. ఈ 1 ఉంది కదా, ఈ 1 తీసుకెళ్ళి 8కి కలుపుతాం అనమాట. 0 9 మొత్తం వచ్చేసి 0 9 7 9. ఈ 4 కామన్ ఉంది కదా, దీన్ని నెక్స్ట్ నెంబర్తో మల్టిప్లై చేయాలన్నమాట మనం ఇప్పుడు. అంటే 5తో చేయాలి. 5 4s are 20. ఇప్పుడు మిగిలినది 0 9 7 9. ఆన్సర్ వచ్చేసి 200979. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 699 ఇంటూ 601 ఈక్వల్స్ టు ఎంత? 699 ఇంటూ 601 ఈక్వల్స్ టు ఎంత అంటే 699 ఇంటూ 601. ఇప్పుడు ఏం చేయాలి దీన్ని? 99 601 ఇట్లా వేసుకొని ఈ 99 01 కలిపితే 100 అయింది. కండిషన్ సాటిస్ఫై. అంటే 99ని 01ని మల్టిప్లై చేయాలన్నమాట. 1 9s are 9 1 9s are 9 ప్లస్ 9 0s are 0 1 9s are 9 ప్లస్ 1 0 9s are 0 అనమాట. ఇప్పుడు 9 0s are 0 0 ఇక్కడ పెట్టుకోవాలి. మొత్తం 0099 వచ్చిందనమాట. ఇప్పుడు ఈ 6 కామన్ ఉంది కదా, దాని తర్వాత నెంబర్తో 7తో మల్టిప్లై చేస్తే 42 వచ్చింది. మొత్తం 420099 అనమాట ఆన్సర్. వెన్ ద లాస్ట్ డిజిట్ ఈజ్ 5 అండ్ ద డిఫరెన్స్ ఆఫ్ 2 numbers are 10. అంటే లాస్ట్ డిజిట్ 5 అయ్యి ఉండి ఆ రెండు మల్టిప్లై చేసే డిఫరెన్స్ 10 అయ్యి ఉంటే అప్పుడు ఏం చెయ్యాలి అనేది మనం ఇప్పుడు చూద్దాం అనమాట. ఎగ్జాంపుల్ 65 ఇంటూ 75 ఈక్వల్స్ టు హౌ మచ్? ఇట్లాంటి ఫ్రెండ్స్ 5 లాస్ట్ 5 వస్తే ఎప్పుడు కూడాను 75 వస్తుంది అనమాట. లాస్ట్ 75 వస్తుంది. తర్వాత 65 ఇంటూ 75 అంటే ఈ రెండు కూడాను లాస్ట్ 5 ఉన్నాయి. అంటే 5 అంటే సాటిస్ఫై అయింది కండిషన్. తర్వాత ఈ రెండిటి మధ్య డిఫరెన్స్ ఎంత? 65కి 75కి చూడండి. 65కి అది 75కి 65కి డిఫరెన్స్ ఎంత? 10. అంటే ఈ కండిషన్ సాటిస్ఫై అయ్యింది. సో ఇట్లా అయినప్పుడు 6 ఏది హైయెస్ట్ ఉంటే దానికి స్క్వేర్ చేసి -1 చేయాలి. అంటే 7 స్క్వేర్ 49 -1 48 అన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే హైయెస్ట్ ఉంటుందో ఆ హైయెస్ట్లో నుంచి తీసేయాలి. ఈ 5 ఉంది కాబట్టి 75 లాస్ట్ ఎప్పుడు 75. తర్వాత ఈ 48ని తీసుకొచ్చి ఇక్కడ వేయాలన్నమాట. అంటే ఆన్సర్ 4875. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 85 ఇంటూ 75 ఈక్వల్స్ టు హౌ మచ్? 85 ఇంటూ 75 అంటే ఇట్లా లాస్ట్లో 5 ఉంది, ఇటు రెండిటి మధ్య డిఫరెన్స్ 10 ఉంది. సో ఆన్సర్ లాస్ట్న 75 వస్తుంది. తర్వాత ఈ 7 8లో హైయెస్ట్ ఏది? 8. అంటే 8 స్క్వేర్ -1 8 8 64 -1 ఈక్వల్స్ టు 63. ఈ 63 ఇక్కడ రాయాలి. 6375 అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాము. 125 ఇంటూ 115 హౌ మచ్? 125 ఇంటూ 115 ఈ మధ్య ఈ రెండు 5 ఉన్నాయి. అంటే 75. తర్వాత వీటి మధ్య డిఫరెన్స్ 10 ఉంది కదా. తర్వాత ఏదైతే హైయెస్ట్ ఉంటుందో అది 12 స్క్వేర్ -1 ఈక్వల్స్ టు 144 -1 ఈక్వల్స్ టు 143. ఈ 143ని ఇక్కడ రాస్తే 14375 అనేది ఆన్సర్ అవుతుంది మనది. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 155 ఇంటూ 165 ఈక్వల్స్ టు హౌ మచ్? అంటే 155 ఇంటూ 165 ఈ రెండు 5 ఉన్నాయి. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 10 ఉంది. సో లాస్ట్న ఎప్పుడు 2 digits 75. తర్వాత ఈ రెండింటిలో 16 హైయెస్ట్. 16 స్క్వేర్ -1 ఈక్వల్స్ టు 256 -1 అంటే 255. ఈ 255 ఇక్కడ రాస్తే మొత్తం ఆన్సర్ 25575 అనేది ఆన్సర్ అవుతుందన్నమాట మనది. ద లాస్ట్ డిజిట్ ఈజ్ 5. అంటే
లాస్ట్ డిజిట్లో 5 ఒకటే ఉన్నప్పుడు ఇందాకలా మనం చూసాము లాస్ట్ డిజిట్లో 5 అండ్ డిఫరెన్స్ 10 ఉంటే ఆ మోడల్ చేసాము. కానీ లాస్ట్ డిజిట్లో 5 ఉంటే ఇప్పుడు కొన్ని రూల్స్ చెప్పుకుందాం దీనికి. ఏంటంటే ఈవెన్ ఉంటే లాస్ట్లో 25 అనేది లాస్ట్న వస్తుంది అనమాట. అదే లాస్ట్ డిజిట్స్ అనమాట. ఇవి లాస్ట్ 2 డిజిట్స్ 25 వస్తుంది. అదే కనుక ఆడ్ ఇంటూ ఆడ్ ఉంటే 25 అనేది వచ్చిద్ది. తర్వాత ఈవెన్ ఇంటూ ఆడ్ ఉంటే 75 అనేది లాస్ట్ 2 డిజిట్స్ వస్తాయి అన్నమాట. ఈవెన్ అయితే 25, ఆడ్ అయితే 25, ఈవెన్ ఆడ్ అయితే 75 అన్నమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. 35 ఇంటూ 55 ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే ఇప్పుడు చూడండి 35, 55 ఈ లాస్ట్ 5 ఉంది కాబట్టి ఇప్పుడు మనం చెక్ చేసుకుందాము. ఇక్కడ 5 ఇక్కడ 5 ఈ లాస్ట్ 2 డిజిట్స్ కూడాను అంటే లాస్ట్ డిజిట్స్ ఎప్పుడు 5 ఉంది కాబట్టి ఈ 3 అనేది 3, 5 చూసుకోవాలి. ఇప్పుడు రిమైనింగ్ ఈ 2 ఆడ్ కాబట్టి అంటే ఆడ్ ఇంటూ ఆడ్ అయ్యింది. ఇప్పుడు ఈ 2 ఆడ్ కాబట్టి మనకి లాస్ట్న ఏమొస్తుంది ఆడ్ ఇంటూ ఆడ్ అంటే లాస్ట్లో ఎప్పుడు 25 వస్తుంది లాస్ట్ డిజిట్స్. తర్వాతన 3 ఇంటూ 5 ఈక్వల్స్ టు 15 అంటే 3 5s are 15 ప్లస్ తర్వాత ఇప్పుడు 3 + 5 ఈక్వల్స్ టు 8. దీన్ని డివైడెడ్ బై 2 చేయాలి. 4 వచ్చిద్ది. ఈ 4ని తీసుకొచ్చి ఈ 15కి కలిపితే 19 అవుతుంది అనమాట. ఈ 19 ఇక్కడ రాసుకోవాలి. 1925 అనమాట ఆన్సర్ అనేది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 35 ఇంటూ 95 ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే 35 ఇంటూ 95 ఎంత ఈ 5 కామన్గా ఉంది. 3 ఆడ్ అంటే 25. తర్వాత 3 9s are 27 ప్లస్ 3 ప్లస్ 9 12 అంటే 12/2 6 అంటే 6 యాడ్ చేస్తే 33 అనమాట ఆన్సర్. అంటే దీనికి వచ్చేసి దీన్ని కలపాలి కదా 3325 అనమాట ఆన్సర్ అనేది. మన ఆన్సర్ 3325. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 115 ఇంటూ 185 ఈక్వల్స్ టు ఎంత అని అంటే 115 ఇంటూ 185. ఇప్పుడు చూడండి ఈ 5 కామన్ ఉండింది. 5 తర్వాతన ఈ ఒకటి ఆడ్ ఒకటి ఈవెన్ ఉంది. అంటే ఆడ్ ఈవెన్ ఉన్నాయి అన్నమాట ఇందులోని. ఇది ఆడ్ ఈవెన్. ఆడ్ ఈవెన్కి 75 వస్తుంది. సో లాస్ట్న 75. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి ఫ్రెండ్స్. 11 ఇంటూ 18ని చేస్తే 1 8s are 8 మొత్తం 198 వస్తుంది అనమాట. 198కి ఇవి రెండింటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది 29 వస్తుంది. 29/12 అంటే 14.5. ఇందులో ఈ 14.5లో మనం 14నే కన్సిడర్ చేయాలి. ఈ 14 తీసుకొచ్చి 198కి కలిపితే ఎంత వస్తుంది 212 వస్తుంది అనమాట ఇక్కడ. అంటే 21275 అనేది. వెన్ ఎనీ 2 డిజిట్స్ ఆర్ సిమిలర్ అంటే ఏవైనా 2 నెంబర్లు సిమిలర్గా అంటే సేమ్గా ఉంటాయి. ఎగ్జాంపుల్ చూద్దాం ఫ్రెండ్స్. 26 ఇంటూ 56 ఈక్వల్స్ టు ఎంత అని అంటే 26 56. ఇక్కడ 6 సేమ్గా ఉంది కాబట్టి ఎట్లా అయితే మల్టిప్లై చేస్తామో అట్లాగే మల్టిప్లై చేసేయడమే. ఇది 6 6s are 36 ఇక్కడ వేస్తాం. ఇక్కడ ఏం చేస్తాము అని అంటే యాడ్ డిఫరెంట్ నెంబర్స్ అన్నమాట. ఇక్కడ సేమ్ నెంబర్స్ కాదు, డిఫరెంట్ నెంబర్స్ యాడ్ చేయాలి. తర్వాత యాడ్ డిఫరెంట్ నెంబర్స్ అంటే 5 2 రెండు ఉన్నాయి కదా, 2 5ని యాడ్ చేయాలి. 7 వచ్చింది. ఇంటూ సేమ్ నెంబర్ చేయాలి. ఇక్కడ యాడ్ డిఫరెంట్ నెంబర్స్ ఇంటూ సేమ్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని మల్టిప్లై చేయాలి. అంటే ఇక్కడ 6 సేమ్. 7 6s are 42. తర్వాత 5 2s are 10.
మొత్తం యాడ్ చేసుకుంటే ఈ 6 ఇక్కడ, ఈ 3 ఏమో 42కి కలుస్తుంది, 5 వస్తుంది, ఈ 4 అనేది ఈ 10కి కలుస్తుంది, అంటే 14. ఆన్సర్ 1456 అన్నమాట. ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జాంపుల్, ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 77 × 28 = ఎంత అని అంటే 77 × 28. ఇప్పుడు చూడండి, ఇక్కడ సేమ్ నెంబర్స్ పైన ఉన్నాయి, ఇందాకల్లా పక్కన అంటే కిందన ఉన్నాయి అన్నమాట. అట్లా కాకుండా ఇప్పుడు పైన ఉన్నాయి ఇట్లా, అంటే ఇప్పుడు కూడా సేమ్ అట్లాగనే ఇందాక ఎట్లా అయితే చేసామో అట్లాగనే చేయాలన్నమాట. ఇప్పుడు ఎట్లా చేయాలి దీనిని? సేమ్ యాస్టీజ్ అట్లాగనే అన్నమాట. చూడండి, 7 8s are 56 అన్నమాట. 7 8s are 56. తర్వాత యాడ్ డిఫరెంట్ నెంబర్స్ కదా, డిఫరెంట్ నెంబర్స్ ఏమేమి ఉన్నాయి? 8 2 ఉన్నాయి అన్నమాట. సో 8 + 2 10, 10 ఇంటూ సేమ్ నెంబర్ ఇంటూ 7. ఇప్పుడు అయిపోయిందా? ఇప్పుడు 7 2 = 14. తర్వాతన ఇప్పుడు ఈ 6 అట్లాగే వచ్చేస్తుంది, 5 70కి కలుస్తుంది, ఈ 7 అనేది 14కి కలుస్తుంది అనమాట. 14 కలిస్తే 21. ఆన్సర్ 2156 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాము. 55 × 23 = ఎంత? మీరు చేయండి ఫ్రెండ్స్. 55 × 23 సేమ్ ఇప్పుడు ఎట్లా అయితే చేసామో అట్లాగనే అనమాట. ఇది కూడా సేమ్ యాస్టీజ్ పైన ఉన్నాయి కదా. ఇప్పుడు 5 3s are 15. తర్వాతన యాడ్ డిఫరెంట్ నెంబర్స్, అంటే 3 + 2 5 ఇంటూ సేమ్ నెంబర్ 5 25 వచ్చింది. 5 2s are 10 ఇక్కడ వేసుకున్నామా. 5 యాస్టీజ్ అట్లాగే 25కి 1 కలిపితే 26 అయితే 6కి రాసుకున్నాం. ఈ 2 అనేది 10కి కలిపితే 1265 అనేది ఆన్సర్ అవుతుంది. ఇంకొక ఎగ్జాంపుల్, 15 × 88 = హౌ మచ్ అంటే 15 × 88. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కింద ఉన్నాయి అన్నమాట. ఇప్పుడు సేమ్ అనేవి కింద 5 8s are 40 ప్లస్ తర్వాతన ఇప్పుడు 5 6 + 1 6 అయితే సేమ్ నెంబర్ 8, 1 8s are 8. ఇప్పుడు ఆ 0ని ఇక్కడ రాసుకుందాము. తర్వాత 6 8s are 48. ఏ 8కి ఈ 4 కలపాలన్నమాట. కలిపితే ఎంత వస్తుంది? 12. ఈ 12లో 2 మాత్రమే తీసుకుంటాము. 2 ఇక్కడ రాసుకోవాలి. 2 మిగిలిన 1ని 4కి కలపాలి. 4కి కలిపితే 5 అన్నమాట. ఈ 5 వచ్చేసి ఈ 5ని తీసుకొని వెళ్ళి 8కి కలపాలి. 8 కలిపితే 13 అంటే 1320. మల్టిప్లికేషన్ బై 5^n దట్ ఈజ్ 5 25 and 125 ఇలా ఉన్నప్పుడు అంటే 5 స్క్వేర్ కానీ 5 క్యూబ్ కానీ 5తో డివిజిబుల్ అయ్యే ఏదైనా సరే చూద్దాం ఫ్రెండ్స్. ఎగ్జాంపుల్ 112 × 5 = ఎంత? స్పీడ్ క్యాలిక్యులేషన్ ఫ్రెండ్స్. 112/2 × 10 అంటే 2 టేబుల్లో ఇది 5 6 = 560 అన్నమాట. ఇది అంటే 2 టేబుల్లో 5 2 5s are 2 6s కొట్టుకుంటే 560 వచ్చిందనమాట. అట్లాగా ఇంకొక ఎగ్జాంపుల్, 576 × 5 = హౌ మచ్ అంటే 576 ఇంటూ ఈ 5ని ఎలా రాసుకోవచ్చు అంటే 10/2 అంటే దీని కింద 2, ఇది 2 2s are 4 2 2s are 4 2 8s are 16 2 8s are 16 = 10 2880 ఇట్లా అనమాట. ఇంకొక ఎగ్జాంపుల్, ఇవి ఫ్రాక్షన్ అయిపోయినాయి కాబట్టి ఓకే. అదే ఫ్రాక్షన్ కాకుండా ఉన్నట్లయితే 325 × 5 = హౌ మచ్ అంటే 325/2 × 10. ఈ 2 ఎందుకంటే ఈ 10 2 5s are 10 కదా, అంటే 5 వస్తుంది కదా అట్లాగా. ఇప్పుడు చూడండి, ఇది క్యాన్సిల్ అవ్వదంటే 162 1/2 × 10 అన్నమాట. ఇది 162 ఎట్లాగా, ఇది మల్టిప్లై చేస్తే ఇట్లా వస్తుంది కదా ఇది. ఇప్పుడు ఏం చేయాలి? 162 × 10 + 1/2 × 10 అంటే
1620 ప్లస్ 5 1625. ఇవి మనం ఇంత చేసాం కాబట్టి ఇంత వచ్చింది. అది మనం ప్రాక్టీస్ ఉంటే ఇంకా స్పీడ్గా చేయగలుగుతాం అన్నమాట. 5తో చేసాం కదా, ఇప్పుడు 25తో చేద్దాము. 25తో ఏంటి అంటే 16 × 25 ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే 16/4 × 100. అంటే ఈ 25ని 100/4 ఈక్వల్స్ టు 25 కదా, అట్లా అన్నమాట. ఈ 4 ఇది 4 టైమ్స్ క్యాన్సిల్ అయిపోతుంది. 400. ఆన్సర్ 400. 128 × 25 ఈక్వల్స్ టు హౌ మచ్ 128/4 × 100 ఈక్వల్స్ టు 4 ఇందులో 3 టైమ్స్ 2 టైమ్స్ అంటే 3200 అన్నమాట ఆన్సర్. ఇది క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఓకే. ఇది క్యాన్సిల్ అవ్వకుండా ఉన్నది చూద్దాం. 493 × 25 ఈక్వల్స్ టు ఎంత అని అంటే 493/4 × 100. దట్ ఇంప్లైస్ 4 1s are 2s are 4 3s are 1/4 × 100 అన్నమాట ఇది. ఇప్పుడు దీన్ని 12300 ప్లస్ 1/4 × 100 ఈక్వల్స్ టు 4 ఇందులో 25 12300 ప్లస్ 25 ఈక్వల్స్ టు 12325. 25 అయిపోయింది కదా, 125 మల్టిపుల్ చూద్దాం. ఇప్పుడు 125కి మల్టిపుల్ ఏంటి అని అంటే ఎగ్జాంపుల్స్ చూద్దాం. 24 × 125 ఈక్వల్స్ టు హౌ మచ్ అంటే 24 డివైడెడ్ బై 8 × 1000 ఈక్వల్స్ టు ఇది 3 టైమ్స్ 3000. అట్లాగే ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. 45 × 125 ఈక్వల్స్ టు హౌ మచ్ 45/8 × 1000 ఈక్వల్స్ టు ఎంత. దీన్ని ఫ్రాక్షన్లో చేస్తే 5/8 × 1000. ఇప్పుడు 5 × 1000 ప్లస్ 5/8 × 1000. ఇప్పుడు 5000 ప్లస్ ఈ 8 ఇందులో 125 × 5 625. ఆన్సర్ 5625. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.